ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సిపిఐ అగ్రనేత నారాయణకు ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు, తీవ్ర టెన్షన్లో సీఎం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వెయిట్ చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సిపిఐ సీనియర్ నేత హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ నెల 16న కామారెడ్డిలో జరిగిన వివాహానికి హాజరైన సందర్భంగా వివాహ వేదిక ఎక్కుతూ నారాయణ జారిపడ్డారు. అయితే దెబ్బ తగలలేదని భావించిన నారాయణ ఈ ఘటన అనంతరం విశాఖపట్నం మరియు చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమయంలో నొప్పి ఎక్కువ కావడంతో డాక్టర్లు సంప్రదించగా రిబుక్ అనగా ఎముక విరిగినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. వెంటనే చికిత్స చేసి 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఆయన హైదరాబాద్లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాను బాగానే ఉన్నానని, ఎవరు ఆందోళన చెందవద్దని నారాయణ సూచించారు. ఈ విషయం తెలిసిన పార్టీ నేతలు, అభిమానులు ఆయన ఇంటికి కూగాడుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు నగరం. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో దూకుడు కనబరుస్తున్నాయి. ఈసారి మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం పార్టీలు ఎవరితో పొట్టు పెట్టుకోకుండా ఎన్నికల బరిలో దిగాలనే ఆలోచనలో చేస్తున్నాయి. ప్రస్తుతం అయితే మరి భువనగిరిలో సిపిఎం ఒంటరిగానే బరిలోకి